అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే అద్భుతమైన కథ 8 లక్ష్మీ వారాల అష్టలక్ష్మి వ్రత విధానం. ఈ వ్రతం చేయటం వలన ఎంతటి పేదరికమైనా పోయి ధనవంతులవుతారు అని చెప్తున్నారు. అటువంటి అద్భుతమైన ఈ వ్రతాన్ని చేయటం వలన ధనం, ధాన్యం, సంతానం ఇలా అష్టసిద్ధులు కలుగుతాయి. చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పేంటో, ఆ కథేంటో మనం పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో చంద్రకళ అనే ఒక ధనవంతురాలు ఉండేది. కానీ తన మనసుకు ప్రశాంతత అనేది ఉండేది కాదు. ప్రతిరోజు ఇంట్లో గొడవలు, ఖర్చులు తప్ప ఆనందం అనేది ఉండేది కాదు. పిల్లలు లేకపోవటం వలన భర్త కూడా తనని పట్టించుకోవడం మానేశాడు. కానీ ఆమె మహాలక్ష్మీదేవి భక్తురాలు అవటం వలన తన బాధని ఎప్పుడూ ఆ మహాలక్ష్మీదేవికే చెప్పుకుంటూ బాధపడుతూ ఉండేది. తనలో తానే మదన పడుతూ ఉండేది. చంద్రకళ బాధను చూసిన మహాలక్ష్మీదేవి చంద్రకళ కలలో ఒక వృద్ధ ముత్తైదువులాగా కనిపించింది. ఆమె తనతో, అమ్మ చంద్రకళ, 8 శుక్రవారాలు అష్టలక్ష్మి వ్రతాన్ని భక్తితో చెయ్యి, నీ బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయని చెప్పింది. చంద్రకళ ఉదయం లేవగానే కలలో జరిగిన ఉదంతం మొత్తం ఆ ఊరి పురోహితుల దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది. 8 వారాల లక్ష్మీ వ్రతాన్ని ఎలా చెయ్యాలో వివరించమని పురోహితుడిని అడుగుతుంది. జరిగినదంతా విన్న పురోహితులు సంతోషించి, అమ్మ చంద్రకళ, నీకు వచ్చిన కళ మామూలు విషయం కాదు. నీ జన్మ తరించింది. నిన్ను ఆ లక్ష్మీదేవి కరుణించి నీకు ఈ వ్రతాన్ని ఉపదేశించే భాగ్యం నాకు ఇచ్చింది అని చెప్పి పూజా విధానాన్ని చెప్పడం ప్రారంభిస్తారు. ఈ 8 వారాల ఈ వ్రతాన్ని అష్టలక్ష్మీ వ్రతం అని అంటారు. 8 మంది లక్ష్ములను ఆవాహనం చేసి పూజిస్తే అష్టసిద్ధులు కలుగుతాయని చెప్పి అంటారు. ఈ వ్రతాన్ని పరమ పవిత్రమైన చాతుర్మాసాలలో చేస్తే చాలా మంచిది. కుదరని పక్షంలో ఏదైనా శుక్రవారం పంచమి తిథి కలిసి వచ్చేలా, లేదా శుక్రవారం అష్టమి తిథి కలిసి వచ్చినా, శుక్రవారం ఏకాదశి తిథి కలిసి వచ్చినా, లేదా శుక్రవారం పౌర్ణమి తిథి కలిసి వచ్చేలాగా వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. శుక్రవారం ముందు రోజు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని శుక్రవారం తెల్లవారుజామున లేచి స్నానాధికాలు పూర్తి చేసి ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి. గడపలక్ష్మికి పసుపు కుంకుమను అలంకరణ చేయాలి. ఇంటి గుమ్మానికి తోరణాలు కూడా కట్టాలి. ఉదయం నిత్య దీపారాధన చేసుకొని సాయంత్రం వరకు లక్ష్మీ అష్టకం, విష్ణు సహస్రం, లలితానామ సహస్రాలు పారాయణ చేస్తూ ఉపవాసం ఉండాలి. ఉదయం నివేదన చేసిన లక్ష్మీ ప్రసాదాన్ని అల్పాహారంగా తీసుకోవచ్చు. సాయంత్రం సంధ్యా సమయం అవగానే ఇంటికి ఈశాన్యంలో ఆవు పేడతో అలికి అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసుకోవాలి. అమ్మవారికి స్థిరాసనం కోసం ఒక పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పీట మీద కొత్త ధాన్యాన్ని పోసుకోవాలి. కలశం కోసం బంగారు చెంబు కానీ, వెండి చెంబు కానీ, రాగి చెంబు కానీ, లేదా పంచలోహ చెంబును కానీ ఉపయోగించుకోవాలి. కలశం పాత్రలో పవిత్రమైన జలాన్ని పోసి పసుపు, కుంకుమ, చందనం, ఎర్రటి పువ్వును వేసి వాడుకలో ఉండే ఒక కాసును కూడా అందులో వేసుకోవాలి. పైన మామిడి ఆకులను, కొబ్బరికాయ పెట్టి ఒక జాకెట్ ముక్కను గోపురంలాగా తయారు చేసి పెట్టాలి. అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి గాజులను అలంకరణ చేసి జాజి పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. అమ్మవారికి సువాసన వచ్చే పువ్వులంటే చాలా ఇష్టం. పూజకు ఎర్రటి పువ్వులను, పసుపు రంగు పువ్వులను వాడాలి. ఎందుకంటే పసుపు రంగు పువ్వులు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి. అలంకరణ అంతా పూర్తయ్యాక అమ్మవారికి షోడశోపచారాలతో పూజలు చేయాలి. ధూపదీప నైవేద్యాలను కూడా సమర్పించాలి. నైవేద్యాలలో అమ్మవారికి ఇష్టమైన పాయసం, చక్కెర పొంగలి, పూర్ణాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయను నివేదించాలి. పంచహారతినిచ్చి తాంబూలాన్ని సమర్పించాలి. ప్రతి వారం ఒక్కొక్క ముత్తైదువును అష్టలక్ష్మీ స్వరూపంగా ఆహ్వానించి తాంబూలాన్ని ఇవ్వాలి. ఇలా 8 వారాలు 8 మంది ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి. ఇక ఆఖరి వారం 8 మందిని ఆహ్వానించి
అష్టలక్ష్మి స్వరూపంగా భావించి పాదాలకు పసుపు రాసి పారాణిని పెట్టాలి. తరువాత వారికి భోజనాలు పెట్టి తాంబూలం, దక్షిణ సమర్పించాలి. ముఖ్యమైన నియమం ఏమిటంటే ఈ 8 శుక్రవారాలు పూజా సమయంలో పులుపు నోటికి తగలకూడదు. పులుపు తగిలితే వ్రతభంగం అయినట్టే అని జాగ్రత్త సుమా అని చెప్పి పురోహితులు చెప్తారు. విధి విధానాలను శ్రద్ధగా విన్న చంద్రకళ ఒక శుభ శుక్రవారం నాడు వ్రతాన్ని మొదలుపెట్టింది. మొదటి వారం పూర్తి కాగానే తనకు మనశ్శాంతి కలిగింది. 2-3 వారాలు పూర్తయ్యేసరికి ఇంట్లో గొడవలు మొత్తం తగ్గిపోయాయి. ఇక 4, 5, 6 వారాలు ముగిసే సమయానికి ధన సమస్యలు తగ్గాయి. ఇల్లు, ఇంటి వాతావరణం అంతా సంతోషంతో ఉండేసరికి 7వ వారం వ్రతం విషయం మర్చిపోయింది చంద్రకళ. అంతే, ఆ మహాలక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి తన భర్తకి వ్యాపారంలో నష్టాలు వచ్చేలా చేస్తుందా తల్లి. వ్యాపారంలో నష్టాల వల్ల ఉన్న ఆస్తులు కూడా పోతాయి. ఆర్థిక సమస్యలతో అనేక ఇబ్బందులు పడతారు. భరించలేని కష్టాలను చవిచూస్తారు. ఒకరోజు చంద్రకళ అమ్మవారి ముందు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటుంది. క్షమించమని తల్లి పాదాలను పట్టుకొని వేడుకుంటుంది. చంద్రకళ బాధను చూసిన మహాలక్ష్మీదేవి రాత్రి కలలో వృద్ధశ్రీ రూపంలో కనిపిస్తుంది. కలలో ఆవిడ ఇలా చెప్తుంది: అమ్మా చంద్రకళ, నువ్వు మళ్ళీ 8 వారాల అష్టలక్ష్మీ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో చెయ్యి. ఆ అమ్మవారు నిన్ను కరుణిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. జరిగిన కల మొత్తాన్ని భర్తకు తెల్లవారిన తర్వాత చెబుతుంది. జరిగినదంతా విన్న భర్త కూడా తనతో పాటే ఏకీభవించి ఈసారి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేస్తారు. ప్రతి వారం భక్తితో అమ్మవారిని పూజిస్తారు. ఇలా 8 వారాల పాటు పూర్తయ్యేసరికి అమ్మవారి దయతో భర్తకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి మరలా పునర్వైభవాన్ని పొందుతారు. వారుండే స్థలంలో కూడా ఒక బంగారు కలశం దొరుకుతుంది. ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత చంద్రకళకి చక్కటి ఆడపిల్ల జన్మిస్తుంది. తనకి మహాలక్ష్మి అని పేరు పెట్టి అమ్మవారి ప్రసాదంగా బాగా పెంచుకుంటారు. ఎంతో సంతోషపడతారు. అమ్మవారి కరుణకు చంద్రకళ పొంగిపోయి జీవితాంతం ఆ తల్లిని కొలుచుకుంటుంది. చివరకు స్వర్గాన్ని పొందిద్ది. శ్రద్ధాభక్తులతో ఆ అష్టలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ మహాలక్ష్మి ఇచ్చే సంపద, కరుణ అంతులేనిది. అందుకని అందరూ ఆ తల్లిని పూజిస్తూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సర్వ సంపదలను పొందగలరు. ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న అష్టలక్ష్మి వ్రత మహిమ. ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించి తల్లి కృపకు పాత్రులు కాగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకేదన్నా కథ కావాలన్నా లేదా ఏ వ్రతం గురించైనా ఏవైనా వివరాలు కావాలన్నా నన్ను అడగండి. తప్పకుండా నేను మీకు వివరంగా చెప్తాను.